ఓజీకి తెలంగాణలోనే పెద్ద షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఓజీ సినిమాకి సంబంధించి మొన్ననే బెనిఫిట్ షో ఎందుకు వేస్తున్నారు, 800 రూపాయల టికెట్ ఎందుకు తీసుకోవాలి, ఎవరి బెనిఫిట్ కోసం చేస్తున్నారు, అట్లాగే టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి, దానికి రీజన్ ఏం చెప్తారు, ఓజీ మెమో ఇచ్చి పడేశారు ఏంటని చెప్పేసి సింగిల్ జడ్జి ఓజీకి సంబంధించినటువంటి రేట్ల పెంపుని ఆపు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దాని మీద డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్ళారు. డివిజన్ బెంచ్ మళ్ళీ సింగిల్ బెంచ్నే విచారించమంటూ ఇవాల్టి వరకు దాని మీద స్టే ఇచ్చింది. ఇవాళ సింగిల్ బెంచ్ దగ్గరికి వచ్చి సింగిల్ బెంచ్ దాని మీద స్పష్టంగా ప్రభుత్వం మెమోకి సంబంధించి ఏమీ వివరణ ఇవ్వట్లేదు. బెనిఫిట్ షో అనేది ఏ స్వచ్ఛంద సంస్థకి బెనిఫిట్ కోసం ఇచ్చారు, ఎవరి బెనిఫిట్ కోసం ఇచ్చారు అది తేల్చట్లేదు. అట్లాగే టికెట్ రేట్ల పెంపు ఎందుకు పెంచుతున్నారో లేదు. కాబట్టి అదంతా ప్రభుత్వం నివేదిక ఇవ్వాల్సిందే. అప్పటిదాకా టికెట్ల రేట్ల పెంపుని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంటే ఈ నెల వచ్చే నెల 9 దాకా వాయిదా వేస్తూ అప్పటిదాకా టికెట్ రేట్ల పెంపు క్వశ్చనే లేదని చెప్పారు. వాస్తవంగా ఇచ్చిందే 10 రోజుల పాటు, అంటే 9వ తారీఖు లోపే అయిపోతుంది. ఈ లోపే టికెట్ రేట్ల పెంపు లేకుండా అమ్మాలి. ఆల్రెడీ ఆన్లైన్లో అమ్మేసిన వాళ్ళకి డబ్బులు రిటర్న్ వస్తాయా లేదా, అది రావు. మరి 10 రోజులకి బుక్ చేసుకుని ఉంటే ఇక అసలు ప్రాబ్లమే లేదు. బుక్ చేసుకోకుండా ఏది రోజు రేపు చేసుకుందాం ఎల్లుండి చేసుకుందాం అనే వాళ్ళకి ఇప్పుడు తక్కువ రేటుకి టికెట్లు దొరుకుతాయి. కాకపోతే తక్కువ రేట్లకు పెడతారా లేదా ఇది తేలాల్సి ఉంది.